హాయ్. ఈరోజు మన వీడియోలో అంశం ఏంటంటే, ఒక వ్యక్తికి 2 సార్లు లైఫ్ పడితే దాన్ని ఎలా అనుభవిస్తాడు? చట్టం ఏం చెప్పింది? తాజాగా సజ్జన్ కుమార్‌కి జైలు శిక్ష పడింది. ఆయన 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఒక కేసులో ఆయనకి ఇప్పటికే లైఫ్ విధించారు. మళ్ళీ 2 రోజుల క్రితం మళ్ళీ లైఫ్ వచ్చింది. దీని మీద చట్టం ఏం చెప్తుంది? 2 సార్లు లైఫ్ పడితే ఎలా అనుభవిస్తారు? సెక్షన్ 427 సిఆర్పిసి కింద ఎవరైనా ఒక వ్యక్తి ఒకే కేసులో పలు సెక్షన్ల కింద శిక్ష పడినట్లయితే, ఉదాహరణకి మర్డర్ కింద శిక్ష పడింది, అంటే లైఫ్ పడింది అనుకుందాం. అదే కేసులో ఎవరినో కొట్టాడు, మళ్ళీ అదే సేమ్ కేసులో కొట్లాట కింద శిక్ష పడింది, హత్యాయత్నం కింద మళ్ళీ దాంట్లోనే శిక్ష పడింది అనుకుందాం. అన్నీ కూడా కోర్టు ఆర్డర్ ఇస్తారు. ఏమని? ఏకకాలంలో అనుభవించాలా, విడివిడిగా అనుభవించాలా అంటే కాంకరెంట్లీ, అంటే కాంకరెంట్ అంటాం, న్యాయ పరిభాషలో కాంకరెంట్ అంటాం. అలా కాంకరెంట్గా ఆర్డర్ ఇస్తే ఒకే కేసులో పలు సెక్షన్ల కింద శిక్ష పడితే ఆయన అప్లికేషన్ మీద కానీ లేదా సుమోటోగా కానీ కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక్కరోజు శిక్ష అనుభవిస్తే 4 కేసుల్లో 4 రోజులు కలిపి అనుభవించినట్టే, అంటే ప్రతిరోజు 4 సెక్షన్ల కింద అనుభవించిన శిక్ష కౌంట్ అవుతూనే ఉంటుంది. అది అలా కాకుండా ఒక కేసులో శిక్ష పడి మరి ఒక కేసులో ఆ కేసుకు సంబంధం లేకుండా వేరే కేసులో శిక్ష పడితే అప్పుడు కూడా వేరువేరుగా అనుభవించాల్సి వస్తుంది. అంటే కాంకరెంట్ అనేది ఇచ్చేది లేదు. ఆ శిక్ష పూర్తయిన తర్వాత మాత్రమే శిక్ష అనుభవించాలి. మరి లైఫ్ పడితే ఎలాగా? ఒకసారి లైఫ్ పడింది, మళ్ళీ లైఫ్ పడితే, 2 సార్లు లైఫ్ పడితే మొత్తం కలిపి అనుభవించాల్సిందే. కారణం ఏంటంటే లైఫ్ అంటే జీవిత ఖైదు, అంటే చనిపోయే వరకు. దాని మీద కూడా చెప్తాను. సాధారణంగా లైఫ్ అంటే చనిపోయే వరకు జైలు శిక్ష, అంటే జైల్లోనే చనిపోవాలి, శవాన్ని మాత్రమే కుటుంబ సభ్యులకి అప్పగిస్తారు. అది లైఫ్ అంటే. కానీ మనం ఏం చేసామంటే దాని మీద ఒక మినహాయింపు ఉంది. ఏంటంటే 433 సిఆర్పిసి కింద ప్రభుత్వం 14 సంవత్సరాలు పూర్తి చేసి, శిక్షాకాలాన్ని 14 సంవత్సరాలు పూర్తి చేసి, అంటే సెలవులతో కలుపుకొని, అంటే సుమారుగా 8.5 సంవత్సరాలు కంటిన్యూగా జైల్లో ఉంటే దాన్ని 14 సంవత్సరాలకి సరిపోయే జీవితకాలంగా పరిగణించి 14 సంవత్సరాలు జైలు శిక్షగా పరిగణించి విడుదల చేసే అధికారం 433 సిఆర్పిసి కింద ప్రభుత్వానికి ఉంది. అలాగే ప్రభుత్వానికి ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్న కేసుల్లో శిక్ష పడితే దాన్ని ఫైన్ కింద మార్చడం, అట్లాంటి విచక్షణాధికారం 433 కింద గవర్నమెంట్కి ఇచ్చారు. కాబట్టి ఈ లైఫ్ కానీ ఒకే కేసులో లైఫ్ పడి మళ్ళీ కేసులో లైఫ్ పడితే 14 సంవత్సరాలు రెండింటికి కలిపి అనుభవించవలసిందే. అలాగే లైఫ్ పడి కొంతకాలం జైలు శిక్ష చేసిన తర్వాత మళ్ళీ లైఫ్ పడితే రెండవ లైఫ్ నుండి మళ్ళీ సెలవులతో కలుపుకొని 14 సంవత్సరాలు పూర్తయితే మాత్రమే గవర్నమెంట్ రెమిషన్ ఇచ్చి క్షమాభిక్ష ప్రసాదించి బయటకు వదలడానికి వీలవుతుంది. అలాగే మామూలు 2 వేరు కేసులో శిక్ష పడితే మాత్రం ఒక కేసులో శిక్ష అనుభవించి మళ్ళీ కేసులో శిక్ష అనుభవించవలసిందే. అలాగే ఒక కేసులో ఫస్ట్ కేసులో మామూలు శిక్ష పడి రెండో కేసులో లైఫ్ పడితే 2 కలిపే రన్ అవుతాయి. ఇది ఈరోజు వీడియోలో అంశం. తర్వాత బినామీ అంటే